హిందూ బంధువులారా, సాయి బంధువులారా, మనం గత కొంతకాలంగా షిరిడీ సాయిబాబాను విపరీతంగా విమర్శిస్తూ, వారి చరిత్రను అడ్డగోలుగా వక్రీకరిస్తూ, ఇష్టానుసారంగా వీడియోలు చేస్తూ రెచ్చిపోతూ, మరి చాలామంది భక్తులను తప్పుదోవ పట్టిస్తూ, బాబా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, వారి మనోవేదనకు కారణమవుతూ కొంతమంది యూట్యూబర్స్ రెచ్చిపోతూ ఉన్నారు. మరి వారికి అడ్డుగా నిలిచినందుకు రమణానంద మహర్షి వారిని కూడా విపరీతంగా దూషిస్తూ, అవమానపరుస్తూ, వారిని బాడీ షేమింగ్ చేస్తూ, వారు మాట్లాడిన ప్రతి మాటను వక్రీకరిస్తూ, వారు చేస్తున్న ప్రతి కార్యాన్ని భూతద్దంలో చూపిస్తూ, మరి వీరు ఇంత అడ్డగోలుగా అధర్మంగా ప్రవర్తిస్తుంటే శివశక్తి షిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠం ట్రస్ట్ సభ్యులందరూ చట్టాన్ని, న్యాయాన్ని ఆశ్రయిస్తే దానిని కూడా తప్పుపడుతూ వీడియోలు చేశారు ఈ దుర్మార్గులు. అయితే మరి ప్రజలు ఇవన్నీ కూడా చాలా బాగా గమనిస్తున్నారు. నేను తరచూ చెప్తూ ఉంటాను, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము తెలియనంత అమాయకులు ఇక్కడ ఎవ్వరూ లేరు. మరి తెలివైన వారందరూ కూడా మరి సత్యం వైపు, ధర్మం వైపు నిలబడుతూ ఉన్నారు. మరి కొంతమంది అమాయకులు మాత్రం ఇంకా వారిని నమ్ముతూ ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో పీఠానికి వస్తున్న ప్రముఖులు, విశ్వ హిందూ పరిషత్ వారు, అలాగే పోలీస్ అధికారులు, ఆధ్యాత్మిక గురువులు, ఇలా ఎంతోమంది పీఠాన్ని దర్శించుకుని రమణానంద మహర్షి వారి దగ్గర మాట్లాడి అసలు ఈ అసత్య ఆరోపణలకు కారణం ఏమిటి, అసలు ఇందులో ఉన్న నిజానిజాలు ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకుని రమణానంద మహర్షి వారిని సత్కరిస్తూ వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అవన్నీ చూస్తున్న యూట్యూబర్స్కు కళ్ళు మండటం మొదలైంది. 2 రోజుల క్రితం లలిత్ కుమార్ వీడియో చేసి ఏమంటున్నాడు, విశ్వ హిందూ పరిషత్ వారు, పోలీస్ అధికారులు, వీరందరూ కూడా, కోర్టు వారు, వీరందరూ కూడా రమణానంద మహర్షి వారి పలుకుబడిని చూసి, వారి వెనుక ఉన్న డబ్బును చూసి వారి దగ్గరికి వెళ్తున్నారని వాళ్ళను కూడా అవమానిస్తున్నాడు. వాళ్ళను కూడా బెదిరిస్తున్నాడు. ఏమని, మీరు అక్కడికి వెళ్ళింది విషయం ఏమిటి, ఆ విషయాలన్నీ మీరు చెప్పటం లేదు, చెప్పకపోతే మీ మీద కూడా మేము పోరాటం చేస్తాము అని బెదిరిస్తున్నాడు ఈ లలిత్ కుమార్. చూసారా ఎంత అన్యాయంగా, ఎంత అధర్మంగా, ఎంత అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారో ఈ యూట్యూబర్స్. మరి ఈ 10 మంది గ్యాంగు ఎంతగా రెచ్చిపోతున్నారంటే రమణానంద మహర్షి వారు మరి చట్టాన్ని ఆశ్రయించడం కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి ఇలాంటి ప్రముఖులందరూ కూడా పీఠానికి వస్తుంటే అదంతా చూసి ఓర్వలేకపోతున్నారు. చట్టం వైపు, న్యాయం వైపు ప్రజలు నిలుస్తారని తెలపటానికి నిదర్శనంగా మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల వారు, అలాగే శివసాయి సంఘం రాష్ట్ర అధ్యక్షుడైన మామిడాల రవికుమార్ గారు, ఆవుల మల్లేష్ గారు, ఇలా కొంతమంది ప్రముఖులందరూ కలిసి మరి పీఠానికి వచ్చి మీడియా ప్రతినిధుల సమక్షంలో రమణానంద మహర్షి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. మరి ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే సత్యం వైపు, ధర్మం వైపు ప్రజలు నిలబడుతున్నారని మనకు అర్థమవుతుంది. కలికాలంలో ధర్మం ఒంటికాలిపై నిలబడుతుంది అంటారు. మరి ఆ ధర్మం ఒంటికాలి మీదైనా నిలబడుతుంది అంటే మరి దానికి కారణం రమణానంద మహర్షి వారి లాంటి వారే. మరి వీరందరూ మీడియా ప్రతినిధుల ముందు ఏమి మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీడియా పత్రికా రంగాన్ని మిత్రులందరికీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆశేష జనసందేహంతో వచ్చిన నా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు మామిడాల రవికుమార్, శివసాయి సేనా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈరోజు మన గురూజీ ఆశ్రమంలో ప్రెస్ మీట్ పెట్టి గురూజీ గారికి మా యొక్క మద్దతుని ప్రకటించడానికి మేము ఇంతమంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘాలతో వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా షిరిడీ సాయి గారి గురించి ఏదైతే ఒక 8 మంది వ్యక్తులు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ, దిగజార్చి మాట్లాడడం, అనేక మంది సాయి భక్తులని
బాధకు గురి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము నిజమైన షిరిడి సాయిని నిత్యం పూజించే భక్తులుగా మరియు ఈరోజు రమణానంద మహర్షి గారి గురించి లేనిపోని ఆరోపణలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అసత్య ఆరోపణలు, ఇవి నిజం కాదు అని తెలియజేస్తూ ప్రత్యేకంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈరోజు రమణానంద మహర్షి గారికి మా యొక్క మద్దతుని ఈరోజు ఈ సభాముఖంగా ప్రెస్ మీట్లో ప్రకటిస్తున్నాము. పేరు ఆవుల మల్లేష్. మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మహర్షి గారు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసాం. నిజంగా నేను ఎన్నడూ ఈరోజు వచ్చి చూశాను, కానీ నిజంగా కన్నుల పండుగలాగా ఉంది మన దేశం. అన్ని మతాలకు, అన్ని కులాలకు, అంటే సామ్యవాద పద్ధతిలో ఏ మతాన్నైనా ఏ దేవుడినైనా పూజించుకోవచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనేటటువంటి ఒక మంచి ఆదర్శంగా ఉన్నటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. దానికి అనుగుణంగా మహర్షి గారు ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా, ప్రజల నమ్మకాలకు దగ్గరగా ఆయన చేస్తున్నటువంటి సేవలు నిజంగా ఆయనను చూస్తే నాకైతే అనిపించింది, ఈ దేశంలో ఎక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఇక్కడనే కొలువై ఉన్నట్లుగా మనకు కనబడ్డది. కాబట్టి ఆయన మీద, అంత పెద్ద గురువు మీద, ఒక మహర్షి మీద కొంతమంది ఆకతాయిలు నిందా ప్రచారం చేయడం, కానీ అంత పెద్ద గురువుని ఆ రకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కాదు. ఇంకా మీకేమని ఉంటే ఈడ చాలామంది దేవుళ్ళను పెట్టుకోవచ్చు. మీరు ఈ దేవుని పెట్టండి, మీ ఆశ్రమంలో ఈ దేవుడు ఉంటే బాగుంటుందని సూచించండి, దాని ప్రకారం పోవాలి తప్ప ఈ రకంగా నిందా ప్రచారం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. రెండోది, సాయిబాబా గారు అంటే మనకు దేవుడిగానే తెలుసు. ఉత్తర భారతదేశంలో ప్రజలకు సేవ చేసినటువంటి ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన కుల మతాలకే అతీతంగా సేవ చేసినటువంటి నాయకుడు, ప్రజలను విశ్వాసం పొందినటువంటి దేవుడు. కాబట్టి ఆయన దేవుడుగానే చూస్తారు. అందుకనే ఆయనకు షిరిడీలో దేవాలయం కట్టించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి నలుమూలలు ఉన్నటువంటి ప్రపంచ దేశాల నుంచి కూడా షిరిడీ వెళ్ళి మొక్కొస్తున్నామంటే ఆయన దేవుడు కదా. మరి ఆయనని ఈ ఆశ్రమంలో పెట్టుకుంటే ఎందుకు కించపరచాలి, దాని వెనుక మీ ఉద్దేశం ఏంటి అనేది నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీరు ఒక మంచిని ఓర్వలేనటువంటి వాళ్ళు, ఒక నమ్మకానికి, ఒక సహనానికి సూచికగా ఉన్నటువంటి ఒక మన షిరిడి సాయిబాబా గారి మీద ఆ రకమైనటువంటి చివాకులు అవాకులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అందరికీ నమస్కారం. నా పేరు పాలకూర్ల జానే గౌడ్. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, లా స్టూడెంట్ని. అయితే ఈరోజు ఈ ఆశ్రమంలో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే షిరిడి సాయిబాబా గురించి కొంతమంది పొగరుగా అహంకార బుద్ధితో వారు దేవుడే కాదు, వారి భక్తుల యొక్క, మాలాంటి భక్తుల యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే క్రమంలో ఈ భారతదేశంలో ఎన్నో షిరిడి సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి. వాటిని నిర్వహించే నిర్వాహకులు ఉన్నారు. ఆ నిర్వాహకులు కానీ, భక్తులు కానీ ఏ ఒక్కరు వారి యొక్క అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టకుండా మౌనాన్ని వహించడం జరిగింది. ఆ క్రమంలో సిద్ధగురు రమణానంద మహర్షి గారు వారు ఒక బుక్కుని రాశారు. శతప్రశ్న సంధానం అనే బుక్కును రాసి, ఎవరైతే షిరిడి సాయిబాబా గురించి, సాక్షాత్తు ఆ భగవంతుని గురించి తప్పు మాట్లాడుతున్నారో, తప్పు మాట్లాడే మూర్ఖులు ఈ పుస్తకాన్ని చదువుకుంటే వారికి వారి యొక్క మహిమలు, అదేవిధంగా వారి యొక్క ప్రశంస తెలుస్తుందని సిద్ధగురు రమణానంద మహర్షి గారు దీనిపైన మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మాలాంటి ఎంతోమంది యువభక్తులు, రోజు నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉన్న మాలాంటి విద్యార్థులు అందరూ ఎవరైతే దాన్ని తిప్పికొడుతున్నారో వారికి సహకరించాలనే ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి ఓపిక పట్టినాం. కానీ సిద్ధగురు రమణానంద మహర్షి గారు మాకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోగలడని మేము విశ్వసించి వారికి మద్దతుగా
వారికి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థి లోకం మరియు యువజన లోకం మేమందరం సిద్ధగురువు గారికి స్వచ్ఛందంగా ఈ బుక్కును రాసిరు. అదేవిధంగా అలాంటి మా సాయిబాబా అంటే మా అందరికీ దేవుడు. ఎన్నో సంవత్సరాలుగా మా తాతలు తండ్రులు ఈ భారతదేశంలో ప్రతి హిందువు పూజిస్తున్నాడు. శివుని ఎట్లా పూజిస్తున్నామో సాయిబాబా గారిని అట్టనే పూజిస్తున్నాం. ఆ రాముని ఎట్లా పూజిస్తున్నామో సాయిబాబా గారిని ఇట్లా అదేవిధంగా పూజిస్తున్నాం. కాబట్టి మా మనోభావాలను దెబ్బతీసే ఏ మాటలు అయితే మాట్లాడుతారో వారిని ఒక భక్తులు అంటే ఏముండాలి, అహంకారము ఆవేశం ఉండకుండా వారికి తనదైన శైలిలో సమాధానాన్ని చెప్తూ ముందుకు తీసుకెళ్తున్న రమణానంద మహర్షి మాకు ప్రత్యక్ష దైవంగా ఈరోజు కనబడడం జరిగింది. కాబట్టి మేమందరం స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సాయిబాబా భక్తులుగా శివభక్తులుగా మేము ఇక్కడికి విచ్చేసినాం. మా మద్దతు ఎల్లవేళలా మా రమణానంద మహర్షి గారికి, అదేవిధంగా సాయిబాబాను వ్యతిరేకించే శక్తులకు ఎవరైతే పోరాటం చేస్తారో వారందరికీ మా శివసాయి సేన తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ భవిష్యత్తులో ఇలాంటి అవాకులు చెవాకులు పేలితే పెద్ద ఎత్తున భారతదేశం మొత్తం సాయిబాబా భక్తులతో, అదేవిధంగా మా హిందూ దేవుళ్ళకు సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, శివభక్తులు కానీ, శ్రీరామ్ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ వీళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు అహంకారంగా అదేవిధంగా నెత్తిన ఎక్కినట్టు మీరు మాట్లాడడం మానుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. దీనికి మా భక్తులు ప్రతి హిందువు దీన్ని ఖండించాల్సిందిగా కోరుచూ ఈ ప్రెస్ మీట్ను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కొండల్ వేముల, సోషల్ యాక్టివిస్టు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. మరి రమణానంద మహర్షి గారు స్థాపించినటువంటి ఈ యొక్క గొప్ప ఆశ్రమం ఏదైతుందో మరి ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఆతిథ్యాన్ని ఇస్తూ ఆధ్యాత్మిక చింతనకు నిలవైనటువంటి ఈ యొక్క రమణానంద మహర్షి ఆశ్రమంలో చాలామంది సేద తీరుతున్నారు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరినీ గౌరవిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి సమానమైనటువంటి అందరినీ గౌరవించుకునేటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ నెలకొల్పినటువంటి రమణానంద మహర్షి గారి ఆశ్రమంలో చూస్తే ఆయన నెలకొల్పినటువంటి మహనీయులు ఎంతోమంది ఇక్కడ దేవుళ్ళు దేవతలు విగ్రహాల రూపంలో మరి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఆశ్రమంలాగా మరి ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులు, మీడియా మిత్రులు, రమణానంద మహర్షి గారి శ్రేయోభిలాసులు, ఆయన అభిమానులు, ఆయన అంటే భక్తి పర్వంతో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ సాయిబాబాకు సంబంధించినటువంటి విమర్శలు ఏదైతే కొంతమంది పని కట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి సరైనటువంటివి కాదు. ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ఉండకూడదు. ఆయన చేసేటువంటి రమణానంద మహర్షి గారు ఆయన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఈ ప్రపంచాన్ని చదివి ప్రపంచ జ్ఞానంతో ప్రతి మనిషి మనశ్శాంతిని కోరుకునే విధంగా మరి దానికి సంబంధించినటువంటిది ఎక్కడ విభేదాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఒకరి మీద ఒకరు విమర్శలు కానీ, అబ్యూజ్ మాటలు కానీ మాట్లాడితే అవి తారాస్థాయికి చేరి ఎలాంటి పరిణామాలు రూపుదిద్దుకుంటున్నాయో మనందరం కూడా మీడియాలో రోజు చూస్తున్నాము. ఇప్పుడు మీద జరిగినటువంటి ఈ మాటలు మీరందరూ వెనక్కి తీసుకోవాలని ఆయనకు సంఘీభావం చెప్పడానికి వచ్చినటువంటి సందర్భమే ఇదని మీడియా మిత్రులకు మేము తెలియజేస్తూ మరి ఇప్పుడు జరిగినటువంటి వ్యాఖ్యలు ఏతున్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సాయిబాబాకు ఉన్నటువంటి భక్తులు వేలల్లో, కోట్ల, లక్షలలో ఉండేటువంటి పరిస్థితి. అంటే ఇలా రమణానంద మహర్షిని అంటే ఆయనకు ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అన్నట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే సాయిబాబాకు సంబంధించినటువంటి మరి ఇలాంటి విమర్శలు, వ్యాఖ్యలు చేసినటువంటి అవి పద్ధతి కాదు అలాంటి మాటలు. ఎందుకంటే ఒక దేవునిగా పూజించబడేటువంటి సాయిబాబా భక్తులందరికీ మనోభావాలు దెబ్బతినేలాగానే ఉన్నాయి మీరు మాట్లాడే మాటలు. కాబట్టి అలాంటి వాటిని ఈ సమాజం మీద మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దనే దానికి నిదర్శనంగానే ఇక్కడ వాళ్లకు గుణపాఠం చెప్పేలాగా మరి ఇక్కడ రమణానంద మహర్షికి మరి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి వీళ్ళందరి తరపున ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఇలాంటి వ్యాఖ్యలు ఈ సమాజానికి మంచిది కాదు. ఏదైనా ఉంటే ఇంకా
మీరు ప్రత్యక్షంగా వచ్చి కలవచ్చు, వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఉంటే మాట్లాడవచ్చు, చర్చలు చేసుకోవచ్చు తప్ప సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడే మాటలు అవి సమాజాన్ని పెడదోవ పట్టేటువంటి విధంగా ఉంటాయి, మనుషుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటాయి. కాబట్టి ఇది ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలా డెలికేటెడ్ అయినటువంటి విషయంలో ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరుకుంటూ, మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వెంటనే మరి మహర్షి గారికి క్షమాపణ చెప్తూ మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మనము రమణానంద మహర్షి గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడానికి వచ్చినామని మీకు అందరికి తెలియజేస్తూ నమస్తే. చూశారు కదండి, మనము చాలా సంతోషించవలసిన విషయం ఏమిటంటే ప్రజలు సత్యం ఏమిటో తెలుసుకుంటున్నారు, ధర్మం వైపు నిలబడుతున్నారు. మరి ఇదంతా కూడా మనము చాలా సంతోషించవలసిన విషయం.